ఇంత ఉత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఏంటి దిగు, ఖాయం చేసిన నిశ్చితార్థాన్ని ఆపేద్దాం అనుకుంటున్నావా? ఇది నిర్ణయించాల్సింది నువ్వు కాదు. అంతిమ నిర్ణయం అమ్మదని మర్చిపోకు. నేను సుబేదరునికి మాటిచ్చాను, ఈ నిశ్చితార్థం జరుగుతుంది. నిర్ణయించిన ముహూర్తానికే ఈ వేడుక జరుగుతుంది. మాణిక్యంతో నీ పెళ్లి కూడా జరుగుతుంది. నిర్ణయించిన ముహూర్తానికే ఈ వేడుక జరుగుతుంది. మాణిక్యంతో నీ పెళ్లి కూడా జరుగుతుంది. అత్తయ్య గారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు కోరినట్టే నేను బంగారు నగల్ని తీసుకొచ్చాను. అవి అసలైన నగలని దాము మావయ్య కూడా చెప్పారు. ఇంకా మా నాన్నగారు దొంగ కాదు, అబద్ధాల కోరు కాదు. ఆయన మిమ్మల్ని మోసం చేయలేదు. అది కూడా నిర్ధారించబడింది కదా. దయచేసి మీరు. ఇంకా ఏది నిర్ధారించబడలేదు. దిగు, నువ్వు దీని మాటల్ని నమ్ముతున్నావా? ఈ సక్కు అవలీలగా అబద్ధాలాడుతుంది. విన్నావా? తను గుహలోకి వెళ్ళిందట, నరమృగం బారి నుంచి తప్పించుకుందట. ఆభరణాలు దీనికి ఆలయంలో దొరికే. ఎలా? ఇంకేం చెప్పింది? దీనికి దేవుడు కనిపించాడట. దేవుడు దీనికి కనిపించి దృశ్యాన్ని చూపించడానికి ఇదేమన్నా సన్యాసినా? అబద్ధం, అన్ని అబద్ధాలే చెప్తోంది. సకో అబద్ధం చెప్తుందని నాకు అనిపించట్లేదు. అయినా తను చెప్పేది అబద్ధమని ఎందుకంటున్నావు? ఎందుకంటే నిజమేమిటో, అక్కడేం జరిగిందో నాకు తెలుసు. నిజమేంటి? నీకు ఆ నిజం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? నేను చెప్పాను. ఆవిడ అస్సలు మంచిది కాదు. ఆవిడ ఇంతటితో ఊరుకోదు, ఇంకో కుట్ర పన్నుతుంది. చెప్తాను వినదిగో. ఈ సకు వాళ్ళ అమ్మా నాన్నలిద్దరూ నాకు దగ్గర బంధువులే. ఈ మాట అనడానికి కూడా సిగ్గుగా ఉంది. కానీ ఇప్పుడు నీకిది చెప్పక తప్పట్లేదు. నేను చెప్పేది పచ్చి నిజం. ఈ సకు ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలిద్దరూ బంగారు నగలు మేం మార్చలేదని పెద్ద నాటకం ఆడారు కదా. అక్కడ ఎక్కడ వెతుకుతున్నట్టు బ్రహ్మాండంగా నటించారు. కానీ చివరికి నగలెక్కడ దొరికాయి? ఆలయంలో. అక్కడే అసలు విషయం ఉంది. చూడు, పాండురంగడి దేవాలయంలో సరిగ్గా పాండురంగడి విగ్రహం కింద సొరంగం ఉందని నాకే కాదు, ఆ ఊళ్ళో ఉన్న ఏ ఒక్కరికి తెలీదు. దిగుకి మాణిక్యానికి పెళ్లి జరుగుతుంది అని సకుకి స్పష్టంగా తెలిసిన మరుక్షణం పథకం వేసింది. ఆ పథకం ప్రకారం నేను పాండురంగుడి దృష్టాంతం చూశాను అని కథలు చెప్పి బంగారు ఆభరణాల్ని బయటికి తెచ్చింది. ఎందుకంటే గతంలో సకు వాళ్ళ అమ్మా నాన్నలు స్వయంగా నగల్ని అక్కడ దాచిపెట్టారు. అందరూ అనుమానంగా నా వైపు చూస్తున్నారు. ఆభరణాల్ని గుళ్ళో దాచిపెట్టింది అత్తయ్య. వీళ్ళకి ఆ విషయం చెప్పాలా వద్దా? ఇప్పుడు నేనేం చేయాలి? మీరేం చేస్తున్నారు బాబా గారు? ఎందుకు ఇలా చేతులు కాల్చుకుంటున్నారు? అసలు రొట్టెని ఇలా ఎందుకు కాలుస్తున్నారు? ఈయనకి మతి భ్రమించిందా? నేనెందుకు కాల్చలేకపోతున్నాను? ఎందుకు కాల్చలేకపోతున్నాను? దురాశాపరుడివి, నీకు అత్యాశ. అన్ని సొంతమవ్వాలి, కానీ కష్టపడకూడదు. నేను వెనక్కి తగ్గను. బాబా గారు, ఆకలేస్తుందా? రొట్టెలు తీసుకురానా? ఏ పనికి మాలిన దద్దమ్మ,
నేను మూర్ఖుడిని అనుకుంటున్నావా ఆ? ఈ మంటను చూసి నేను భయపడుతున్నానా? భయపడట్లేదు. ఈ అగ్ని మీద విజయం సాధిస్తాను. నా చేత్తో రొట్టెని పట్టుకుని నిప్పుల్లో కాల్చి దాన్ని తింటానురా నేను. కానీ రొట్టె కాల్చడానికి మంటల్లో చేతులు పెట్టడం ఎందుకు? పొయ్యి మీద పెనం పెట్టి కాల్చొచ్చుగా. రొట్టెల్ని ఇలా కాలిస్తే చేతులు కాలుతాయి. కానీ నాకు కాలవు భైరవా. మండుతున్న ఈ అగ్ని జ్వాలలో చేతులు కాలకుండా రొట్టెని బ్రహ్మాండంగా కాలుస్తాడు ఈ నాగోజీ. నాకు విజయం సిద్ధించడం కోసం నేను ఏదైనా చేస్తాను. ఎన్ని కష్టాలైనా భరించి శక్తుల్ని పొందుతాను. నేను ఎన్నిసార్లు ఓడించాలనుకున్నా ఆ సక్కు మళ్ళీ మళ్ళీ గెలుస్తోంది. ఈసారి దాన్ని మట్టి కనిపిస్తాను. నేను భయపడను. అగ్ని జ్వాలల్ని చూసి నేను భయపడను. చూసారా చూసారా ఇది ఎలా చూస్తోందో? తన బండారం మొత్తం బయటపడిపోయిందని మిడికొట్లు వేసుకుని నన్ను అమాంతం మింగేసేలా చూస్తోంది. దీని బుద్ధి ఎలాంటిదో నాకు తెలుసు. నేను దాని గుట్టు రెట్టు చేశాను కదా, అందుకని నా మీద కక్ష కట్టి నేనే ఆభరణాల్ని దొంగిలించానని నా మీదకి నేరు నెట్టేస్తుంది. చెప్పవే, నీ మనసులో ఉన్న ఆలోచన ఇదేగా? మా అత్తయ్య అక్కడ నగల్ని దాచింది అని చెప్పాలనుంది, అవునా? నీ దుష్టత్వం గురించి నాకు తెలిసే. ఏడుపు కొట్టు మొహం. అత్తయ్య, మన బంధుత్వానికి విలువ ఇచ్చి నేను ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. మా అమ్మ నాన్నలు నన్ను సంస్కారవంతంగా పెంచారు, అందుకే నేను నోరు విప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పి తీరాలి. నువ్విప్పుడు వీళ్లతో చెప్పినవన్నీ అబద్ధాలే. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో అత్తయ్య, పాండురంగడికి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసు. సక్కో! అత్తయ్య, నేను మాట్లాడుతున్నవన్నీ నిజాలే. నాకు తాతయ్య గారు ఇచ్చిన బంగారు ఆభరణాల్ని నువ్వే మార్చేశావు. నా వివాహానికి ఒక రోజు ముందు నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్నావు. తాతయ్య గారు నాకు ఇచ్చిన ఆభరణాల్ని ఆ రాత్రి పెట్టెలో నుంచి తీసి అక్కడ నకిలీవి పెట్టావు. దేవుడా దేవుడా, పిన్ని, నేనిప్పుడు మీకు ఏదైతే చెప్పానో సరిగ్గా అలాగే అలాగే చెప్తోంది, చూసారా? పిన్ని, నువ్వు విన్నావా సక్కు చెప్పిన కట్టు కదని? వింటున్నాను. ఏంటే సక్కు, ఇది నా అక్కయ్య కూతురు, పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతురాలు. తన దగ్గర వేసుకోవడానికి నగలు లేవని నీ ఆభరణాల్ని దొంగిలించిందా? సొంత అత్తయ్యని అనుమానిస్తున్నావా నువ్వు? పనికి మాలిందానా, ఎంత సిగ్గులేని దానివి నువ్వు.